బీఆర్ఎస్ రజతోత్సవ సభ జాతర వాతావరణాన్ని తలపిస్తోంది. కేసీఆర్ పై వివిధ రూపాల్లో అభిమానం చూపిస్తూ సభకు హాజరయ్యేందుకు వస్తున్నారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 మంది రైతులు ఎడ్ల బండ్లలో 6 రోజులుగా 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి సభ వద్దకు చేరుకున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. 17 బండ్లు కట్టి కేసీఆర్ రజతోత్సవ సభకు తరలిపోదామా అంటూ సూర్యాపేట నుంచి 17 మంది రైతులు ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ విధంగా ఒక జాతరకు వచ్చినట్లుగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చారు. ప్రస్తుతము ఎలకతుర్తి మండలంలోని చింతపల్లి గ్రామం వద్ద జరుగుతున్నటువంటి రజతోత్సవ సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఒకసారి మనం వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఆ పార్కింగ్ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితిని ఒకసారి మనం చూస్తున్నాము. ఎడ్ల బండ్లు కట్టుకొని దాదాపు 22వ తేదీ ఉదయం బయలుదేరినటువంటి ఈ రైతులంతా కొద్దిసేపటి క్రితమే సభ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. వాళ్ళంతా కూడా కేసీఆర్కు సంఘీభావంగా ఒక రైతు బాంధవుడిగా పేరున్న కేసీఆర్కు సభకు హాజరై కేసీఆర్తో మాట్లాడడానికి, కేసీఆర్ చెప్పిన మాటలు వినడానికి ఎంతో ఉత్సాహంతో కూడా ఈ 6 రోజుల పాటు ప్రయాణం చేసి సభ వేదిక వద్ద చేరుకున్నా. అసలు రైతులతో మాట్లాడదాం. ఏంటి, ఎప్పుడు బయలుదేరారు, అసలు ఎందుకు ఎడ్ల బండితో రావాలని ఎందుకు అనిపించింది? 22వ తారీఖు బయలుదేరాం సార్. సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే గారు జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వచ్చాము. ఈ కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో మేము స్వచ్ఛందంగా బండ్లు కట్టుకుని వచ్చాము. మేము తెలంగాణ పార్టీ పుట్టినప్పుడు కాకతీయ యూనివర్సిటీలో నేను పీజీ చేస్తున్నాం. అప్పటి నుంచి తెలంగాణ ఉద్యోగం కోసం చేశాం. ఈ తెలంగాణ 2014లో వచ్చిన తర్వాత నేను లెక్చరర్గా చేశాను, డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా చేశాను. ఇవి వచ్చిన తర్వాత ఇచ్చే 10,000 సరిపోవట్లేదు. ఈ కాళేశ్వరం కట్టిన తర్వాత మాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది, శశిశ్యామలం ఉంది. ఆడ ప్రైవేట్లో చేసేది ఏంటని వచ్చి వ్యవసాయం చేసుకుంటూ స్వచ్ఛందంగా ఉన్నాం. మీరు ఎట్లా అనిపించింది? 6 రోజులు ఎడ్ల బండ్లో ప్రయాణం చేశారు కదా, ఇబ్బంది పడ్డరా ఈ ఎండలకు? అవి అసలు వీటికి మేత ఇదంతా ఎట్లా అడ్జస్ట్ చేసుకున్నారు? సారు ఎట్లా అయిందంటే, అది ఏమవుతుందంటే మాకు నీళ్ళు లేక కొంత ఒక 10 ఎకరాల పొలం కౌలుకు చేసిన, ఆ కౌలుకు చేసినా కూడా నాకు సుఖం దక్కకుండా ఎకరం కూడా బారలేదు. ఇన్నాళ్ళు ఏమైంది, పండుకున్నాం, ఇంటికాడ పండుకుంటే 3 రోజులకు పోయినా వెళ్ళింది. ఈ ఏడు మంచం మడికి కూడా తిప్పినాం సార్. మేము తిప్పుకుంటా పోయినా కూడా నీళ్ళు దొరుకుతలేదు. అసలు సమస్య ఏంది సార్ని అడుగుదామని పోతున్నాం. మేము మా సమస్య, మా బాధలు చెప్పుదామని పోతున్నాం. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎన్ని ఎకరాలు సాగు అయ్యేది? ఇప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది? నాకు కూడా 5 ఎకరాలు ఉంటే పొలం చేసిన, మొత్తం దిగదోలితే బోర్లు పోయినాయి, బావిలో కూడా నీళ్ళు దొరకట్లేదు. అందుకని ఇక పోయేదాన్ని మేము బండ్లలో అందరం మాట్లాడుకున్నాం, అందరం వచ్చినాం. 22వ తారీఖు వచ్చినాం. ఇవాళ పొద్దున 6 గంటలకు వెళ్ళినాం. దాదాపు 4-5 రోజులు, 7 రోజులు జర్నీ. ఇక సార్ కలిసిపోదామని వచ్చినాం, అంతే. ఇది ఒక్కొక్క రైతులు అయితే గతంలో రైతు బాంధవుడు ఉన్న కేసీఆర్, అదేవిధంగా తను కాళేశ్వరం వల్ల నీళ్ళు వచ్చాయి, తమ పంటలు పండాయి, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు, కేసీఆర్ని కలిసి తమ గోడు చెప్పుకుందాం అనేటువంటి ఒక ఆలోచనతోని రైతులందరూ ఎడ్ల బండ్లతో ఇక్కడికి వచ్చిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఒక జాతరకు వచ్చినట్లుగా ఆ కేసీఆర్ సభకైతే వచ్చారు. మొత్తానికి తమ బాధలు చెప్పుకుందాం కేసీఆర్కి అనేటువంటి ఉద్దేశంతోనే ఆ ఎడ్ల బండ్ల ద్వారా ఈ దాదాపు 6 రోజుల ప్రయాణం చేసి వీడికి అయితే రావడం జరిగింది. మొత్తానికి మనం చూడొచ్చు ఆ గులాబీ రంగుతో సూర్యాపేట సంబంధించినటువంటి రైతులంతా కూడా అక్కడ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రోత్సాహంతో ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఎడ్ల బండ్ల ద్వారా వచ్చింది? కేసీఆర్ వినడానికి వచ్చారా చెప్పింది, కేసీఆర్ కవడానికి వచ్చారా? ఏంటి మీకు ఇబ్బంది ఏంటి? మాకు మా మండలానికి, మా సూర్యాపేట జిల్లాకు నీళ్ళు రావట్లేదు సారు. ఆ నీళ్లు రావట్లేదు, కరెంటు ఇవ్వట్లేదు, మా ఎడ్లకు మేత లేదు, నీళ్లు లేవు. ఇక ఇది కలిసి దీని కాబట్టి కేసీఆర్ గారి సభకు మేము వస్తున్నామండి. కేసీఆర్ సభ గారికి ఎడ్ల బండి కట్టుకొని ఇక్కడ దాకా వచ్చినాం. ఇట్లా ఏంటి మరి, ఎందుకు ఇబ్బంది అవుతుందా వ్యవసాయానికి? అసలు ఏంటి, కేసీఆర్ కలుద్దాం అనుకుంటున్నారా? ఏం చెప్పదలుచుకున్నారు ఆయనకి? 6 ఎకరాల పొలం పెట్టిన సార్, 6 ఎకరాలు ఎండిపోయింది, ఎడ్లకు మేత లేదు ఇప్పుడు. అందుకనే ఇక్కడ మన కేసీఆర్ గారు సభ పెడుతుండు. కేసీఆర్ గారికి సభ కాడికి మేము ఎడ్ల బండి కట్టుకొని మేము ఇక్కడికి వచ్చాం. 6 రోజులు ప్రయాణం చేశారు కదా, ఇబ్బంది అనిపించలేదా? ఇబ్బంది సార్, కాళ్ళు కూడా చూడు ఎంత తెల్ల వాసినాయి. ఇట్లా మా బాధలు. 17 మంది రైతులు తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నాము, పొలాలు సాగుగాక నీళ్లు సాగుకు తాగుకు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం, కేసీఆర్ పిలుపుతో అసలు తన దృష్టికే తమ సమస్యను తీసుకొస్తామనేటువంటి ఉద్దేశంతో రైతులంతా 22వ తేదీ ఉదయం బయలుదేరి ఎడ్ల బండ్లతోని ఈ రోజున సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి ఈరోజు కేసీఆర్ను కలిసి తమ గోడు చెప్పుకుంటామంటూ కూడా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.